హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసా. ఇంక ఇది వచ్చేసరికి మనకి టిఫిన్ సెక్షన్ అయిపోయినప్పటి నుంచి అయితే నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు ఈ పనులన్నీ ఉంటాయి కదా, అందుకని ముందుగానే వంట ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా అదైతే ఏం షూట్ చేయలేదు, డైలీ చేసే వంటలే కదా. ఈరోజు క్లీనింగ్ వ్లాగ్ పెడదాము అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఇది ఊరి నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. ఇంకా బెడ్షీట్స్ తర్వాత దివాన్ మీద ఇవన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉన్నాను ఈరోజు. అవన్నీ తీసేస్తూ మిషన్కి వేసేస్తూ ఉంటాం. అంటే తీసిన వెంటనే మళ్ళీ పక్కన పెట్టేయకుండా మిషన్కి వేసేసామనుకోండి, అంతటితో ఆ పని అయితే అయిపోతుంది. ఇంక మనం ఈ పనులన్నీ చేసుకునేసరికి అవి చక్కగా ఆరిపోతాయి. మనం మడత పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అనేసి తీసిన వెంటనే నేను మిషన్కి అయితే వేసేస్తూ ఉంటాను. కొంచెం డస్ట్ అయితే ఉందన్నమాట, ఎందుకంటే మనం డోర్స్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా డస్ట్ అనేది ఖచ్చితంగా చేరుతూ ఉంటుంది. అలాగే ఈ మధ్య కొన్ని 1 వీక్ అలా లేం కాబట్టి అయినా కూడా డస్ట్ ఉంది, అందుకని ఇలా తుడిచేసుకుంటూ ఉన్నాను పైనే. మరి డీప్ క్లీనింగ్ అయితే ఏమీ కాదు, జస్ట్ అలా పైన తుడిచేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి డీప్ క్లీనింగ్ తొందరగా చేసుకునే అవసరం అయితే రాదనమాట. కొద్దిగా దగ్గు జలుబు ఉండడం వల్ల ఏంటంటే వాయిస్ అనేది కొంచెం చేంజ్ అయింది. పైగా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మధ్యలో దగ్గు కూడా వస్తూ ఉంటుంది, అందుకని వాయిస్ కొంచెం చేంజ్ అయిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఫ్లవర్స్ అయితే లేవు, ఈ మధ్య పూజ అనేది చేయట్లేదు కాబట్టి తేవట్లేదు. అందుకని ఇవి మనకి బాల్స్ లాగా సెట్ చేసామనుకోండి, బాల్ లాగా అయిపోతాయి. మనము దాన్ని రిమూవ్ చేసేసామంటే బాల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి అన్నమాట. అందుకని కలర్ఫుల్గా ఉన్నాయి కదా అని ఇలా పెట్టాను. ఇక్కడ వేసింది వచ్చేసరికి ఒకటి దీవాను, ఇంకోటి చిన్న కాట్ అనమాట. ఇంకా సోఫా అలాంటివి ఏం లేవు కాబట్టి ఎల్ షేప్గా ఇదైతే బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మనకి టీవీ చూసేటప్పుడు ఒక్కొక్కసారి పడుకొని కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా అందుకని బాగా సెట్ అయింది కాబట్టి దీన్ని అలాగే ఉంచేస్తూ ఉంటాము. ఇంకా ఎటువంటి చేంజెస్ అయితే లేదు ఇవి ఉన్నంత వరకు కూడా. ఇంకా కర్టన్స్ మొత్తం కూడా తీసేసాను, అవి కూడా మిషన్కి అయితే వేయాలి. మనకి సన్లైట్ అనేది చాలా బాగా వస్తుంది, కర్టన్స్ తీసేసామంటే ఇంకా లైటింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, అవి కూడా తీసేసి ఇలా టీపాయ్ అయితే వేసేసాను. ఓవరాల్గా హాల్ అయితే ఇలా ఉంది. ఇంకా బాల్కనీలోకి వచ్చేసాను అనమాట. బట్టలు ఆరేయాలి కదా, అయితే మనకి డైలీ ఇక్కడంతా కూడా దుమ్ము అయితే చేరుతూ ఉంటుంది రోడ్ సైడ్ కాబట్టి ప్రతిరోజు ఇంకా చిమ్మేటప్పుడే అలా తుడిచేస్తాను. ఇంకా 1 వీక్ నుంచి తుడవలేదు కాబట్టి ఎక్కువ దుమ్ము అయితే ఉంది. ఇంకా అందుకని అదంతా కూడా నీట్గా తోసేసాను, ఎందుకంటే బట్టలు అలాగే వేసేస్తే బట్టలకంతా కూడా అంటుకుంటుంది కదా అనేసి. ఇంక ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పక్కన ఇలా చిన్న టేబుల్ ఉంది కదా, దాన్ని నాకైతే వేసున్నాను. అంటే డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని అలా వేసాను. కానీ మామూలుగా అది స్టడీ టేబుల్గా యూస్ చేద్దాము అనుకున్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి అలా యూజ్ చేస్తూ ఉన్నా. కానీ పిల్లల బుక్స్ బ్యాగ్స్ అన్నీ కూడా ఏంటంటే చైర్స్ పక్కన పెట్టడం వల్ల కాలు తగులుతూ ఉన్నాయి. అందుకనేసి ఇంకా మనకి ఆ టేబుల్ ఉపయోగము బుక్స్ కోసమే కాబట్టి బుక్స్ పెట్టుకోవడానికి యూజ్ చేద్దాము అనేసి ఇంకా ఆ కార్నర్కి అయితే వేసేసాను అనమాట. ఇంకా దాని మీద బుక్స్ బ్యాగ్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా టేబుల్గా యూస్ చేసే అవసరం కన్నా కూడా ఇలా బ్యాగ్స్ పెట్టుకోవడానికి బుక్స్ పెట్టుకోవడానికి ఎక్కువ యూజ్ అవుతుంది అనేసి అలా జరిపేశాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఒకసారి తుడిచేస్తూ ఉన్నాను అనమాట. డీప్ క్లీనింగ్ అయితే ఏం కాదు, జస్ట్ క్లాత్తో అలా తుడిచేస్తూ ఉన్నాను. ఒకసారి ఏమన్నా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసేసి ఇంకా తుడిచేసి ఇంకా చూసేసామనుకోండి, లేనివైతే తెచ్చుకోవచ్చు కదా అనేసి. ఇంక ఇక్కడ కూడా కర్టన్ లేదు కాబట్టి మనకి వీడియోకి సరిగా రాదనమాట, లైటింగ్ ఎక్కువ ఉంటే. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎంప్టీ ప్లేస్ లాగా ఉంది. స్టూల్స్ వచ్చేసరికి ఇక్కడ వేసాను. ఫ్రిడ్జ్ పక్కన ఒకటి ఉన్నది కదా, ఇంకా దాన్ని కూడా సెట్ లాగా కొంచెం పొడవుగా అయితే ఇక్కడ బాగుంటుంది అనేసి ఇంక ఇక్కడ ఏం ఉంచకుండా కిచెన్ సైడే పెట్టేసాను అనమాట. ఇంకా కర్టన్స్
అన్నీ కూడా ఆరేసింతాను. ఇంకా వాకిలికి వేసే తోరణం కూడా జస్ట్ షాంపూ వాటర్లో కడిగేసి ఆరేసాను అనమాట. ఇంకా ఇక్కడ బాల్కనీలో దుమ్ము అనేది ఎక్కువ ఉంది. ఇంకా 1 వీక్ నుంచి తోయలేదు కదా, మనం ఎంత తోసినా సరే ఒకసారి వాటర్ పోసి కడిగేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మనం మొక్కలకి నీళ్ళు పోసేటప్పుడు మట్టి కూడా కింద పడుతూ ఉంటుంది కదా, మనకి దోస్తే బాగుంటుంది. అంటే కనిపించేంత వరకు వచ్చేస్తుంది. అదే వాటర్ పోసి కడిగేసామనుకోండి చక్కగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే ఇలా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. నీళ్ళు పోసి దోసేది ఈ బాల్కనీలో ఒక్కటే. ఇంకా మనకి ఎక్కడా కూడా ప్లేస్ అయితే ఏముండదు కదా. ఇల్లు అయితే మనకి బయట ప్లేస్ అంతా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ఫ్లాట్ కాబట్టి ఓన్లీ బాల్కనీనే. ఇంట్లో టైల్స్ కాబట్టి తుడిచేస్తే సరిపోతుంది. 1 వీక్ లేకపోయినా సరే ఇంకా మొక్కలు అనేవి చక్కగానే ఉన్నాయి, వాడినట్టు లేకుండా. తమలపాకు చెట్లు కూడా బతికాయి అనమాట. ఇంకా 2 కుండీలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా వాటిలో ఏదో ఒకటైతే తెచ్చి వేయాలి. అలా పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది. వేయాలి అనుకుంటాము, ఇంకా ఏదైనా సామాన్లకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అనుకుంటాను, కానీ ఆ సామాన్లే సరిపోతాయి. ఇంకా ఇప్పుడు ఏం తీసుకెళ్దాంలే అనేసి అలా వచ్చేస్తూ ఉంటాను అనమాట. ఎంతైనా ఇంటికి చెట్లు ఉంటేనే చాలా అందము. అదే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, చక్కగా వాకిటి ముందంతా కూడా చెట్లు వేసుకుంటే భలే కళగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఆ ఫెసిలిటీ అయితే లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే చిన్న చిన్న వాటిని పెట్టుకునేసి ఇలా ఎంజాయ్ చేయడమే, అంతకుమించి ఇంకేం చేయలేం కదా. ఇంకా డోర్ మ్యాట్స్ కూడా చేంజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇవి కూడా చేంజ్ చేసి వీటిని కూడా మిషన్కి వేసేసేయాలి. కర్టన్స్ ఆరే లోపల ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, కర్టన్స్ తీసేసి ఇంకా ఈ మ్యాట్స్ వేస్తే అవి కూడా చక్కగా ఆరిపోతాయి. ఇంకా కిచెన్లో వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసాను. అంటే సింక్లోటివి అన్నీ కూడా తోవేసాను అనమాట. ఇంకా ఓవరాల్గా కిచెన్ తర్వాత ఇలాగా అంట్లు వేసే తర్వాత దీని పక్కన ఇలా అయితే నీట్గా ఉంటుందని ఇలా పెట్టేశాను. ఇలాగ ఈరోజు చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను. పెద్ద చేంజెస్ అయితే ఏం కాదు. ఇంకా కర్టన్స్ ఆరితే వేసేయాలి, అప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది. కాకపోతే ఈ ఫ్రిడ్జ్ దగ్గరే ఏమీ లేకుండా కొంచెం ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. చూడాలి ఎప్పుడు కుదురుతుందో టేబుల్ తెచ్చుకోవడానికి. ఫైనల్గా కర్టన్స్ వేసిన తర్వాత కూడా మనకి ఎండ అనేది పడుతూ ఉంటుంది అన్నమాట. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. కాకపోతే సమ్మర్ కదా, మధ్యాహ్నం పూట ఫుల్గా కర్టన్ వేస్తే మనకి ఆ వేడి అనేది లోపలికి రాకుండా ఉంటుంది. కొద్దిగా ఇల్లు అనేది చల్లగా ఉంటుంది కాబట్టి ఒక 11కి అలా పూర్తిగా కర్టన్ అయితే వేసేస్తాను. అదే చల్లకాలం అనుకోండి కర్టన్ వేసేదే ఉండదు, ఎప్పటికీ సైడ్కే ఉంటుంది. ఇంకా హాల్లో ఉన్న మిషన్ వచ్చేసరికి ఇక్కడ ఈ చిన్న బెడ్రూమ్లో అయితే సెట్ చేసేసాను అనమాట. కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడో ఒకసారి కదా కుట్టేది, ఇంకా అందుకనేసి ఇలా సెట్ చేసేసా. బట్టలు ఉంటే కొన్ని మడత పెట్టేశాను. ఓవరాల్గా ఈ రూమ్ కూడా నీట్గా సర్దేశాను. ఇలా 1 బై 1 ఒక్కొక్క రూమ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి కొద్దిగా బ్రేక్ కావాలి అనుకున్నాం అనుకోండి, ఒక రూమ్ కంప్లీట్ అయ్యాక కాసేపు బ్రేక్ తీసుకొని మరలా ఇంకొక రూమ్ అయితే సర్దేసుకోవచ్చు. ఇంకా ఊరి నుంచి తెచ్చిన బట్టలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి, వీటిని కూడా సర్దేసుకోవాలి. కొన్ని ఐరన్ చేసుకోవాలి, అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఐరన్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా మ్యాట్స్ కూడా మిషన్కి వేసేసాను అనమాట. కర్టన్స్ ఆరాయి కదా, తీసేసిన తర్వాత ఇలా మ్యాట్స్ అయితే వేసేసాను. ఇప్పుడైతే కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. ఇంకా అందుకనేసి ఇంతటితో బ్లాగ్ అనేది స్టాప్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇల్లు కూడా మొత్తం కూడా తుడిచేసాను అనమాట. ఎంత మనం క్లీనింగ్ చేసిన ఫైనల్గా ఇల్లు తుడిస్తేనే మనకి ఆ ఫైనల్ టచ్ ఉంటుంది అనమాట. ఇక్కడ సాయంత్రం సమోసాలు అయితే తెచ్చుకున్నాము. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. మనము సమోసా ప్లెయిన్గా తినడం కన్నా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సమోసాని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మనకి వాళ్ళు గ్రీన్ చట్నీ అలాగే కొంచెం తీగా రెడ్ కలర్గా ఉండే ఇలా స్వీట్ చట్నీ ఇస్తారు కదా, ఆ రెండింటిని కూడా వేసేసుకొని
ఇక్కడ నేనైతే గ్రీన్ చట్నీ యాడ్ చేశాను, వేసుకున్నాను. మా పిల్లలు అయితే వేసుకోలేదన్నమాట. పచ్చి ఆనియన్స్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అన్నిటినీ మిక్స్ చేసి చివర కొద్దిగా లెమన్ పిండేసామనుకోండి, మనకి టేస్టీ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అదండి ఇవాళ చిన్ని వీడియో అయితే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.